వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. స్టేషన్ ఘన్పూర్ తెరాస సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే రాజయ్య ప్రచారం. చిరు వ్యాపారులకు అండగా నల్గొండ జిల్లా చింతపల్లిలో ముద్రా బ్యాంకు ప్రారంభం. ఆనందంలో మండల ప్రజలు. అభివృద్ధికి ఆమడ దూరంలో లోయపల్లి గ్రామం. కనీస సౌకర్యాల కోసం ఎదురుచూపులు. తెలుగు లోగిళ్లలో మొదలైన సంక్రాంతి సంబరాలు. రంగవల్లులతో స్వాగతం పలుకుతున్న తెలుగింటి ఆడబిడ్డలు. సమస్యల తోరణంగా రోటిగడ్డ తండా. కాబోయే సర్పంచ్ పై బోలెడు ఆశలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గ్రామ టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు 2500 మంది గ్రామ కార్యకర్తలతో బస్టాండ్ నుంచి కోలాటాలతో జానపద పాటల ఊరేగింపుతో ఆటపాటలతో నామినేషన్ స్థలానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి పోకల శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇప్పటికే ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్నానని, ప్రజలు తమకు ఓటు వేసి గెలిపిస్తే రఘునాథపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. వైస్ ఎంపీ కుమార్ సహకారంతో ఈ రఘునాథపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి వెనుదన్నున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రఘునాథపల్లిలో చాలా కాలంగా కుంటుపడినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో రఘునాథపల్లిని అగ్రస్థానంలో ఉంచాలనే సంకల్పంతో గతంలో మా నాన్న 10 సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్ చేసిండు. దానికి అనుగుణంగా నేను చాలా కాలంగా ప్రజలతోటి మమేకమై ఉండుకుంటూ వాళ్ళు సంక్షేమ పథకాలలో అందరి సర్పంచుల విజయానికి గ్రామ అభివృద్ధికి కంకణబద్ధునై 20 సంవత్సరాలు ప్రజాసేవ చేసినాను. అందుకు అనుగుణంగా ఈరోజు అధికార పార్టీ అభ్యర్థి సర్పంచ్గా నన్ను ప్రకటించినందుకు రాజన్న గారికి మా మండల కమిటీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. రఘునాథపల్లిలో రానున్న కాలంలో మా మండల ఇన్ఛార్జి సహకారంతో వైస్ ఎంపీ కుమార్ సహకారంతో ఎక్స్ ఎంపీపీ సహకారంతో ఈ మండలంలోని జూనియర్ కాలేజీకి వీళ్ళ సహకారంతో తీసుకొస్తానని, దుర్గమ్మ గుడి పండుగ గుడి కట్టి ప్రజలకు రూపాయి చెందా అడగకుండా గుడి నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ గ్రామస్థాయినే ఉండి వారికి చేదోడు వాళ్ళుగా ఉండి ముందుకు సాగుతానని, మరి ఆచరణ నిర్మాణంలో విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కానీ, పింఛన్ విషయంలో కానీ, మరి ప్రజలు చాలా కాలంగా ఇంకో కోరిక కూడా కోరుతారు. అయోధ్య రామస్వామి టెంపుల్ గతంలో అంగరంగ వైభవంగా జరిగేది, మరి కారణాల వల్ల అది అయిపోయింది. దానికి అనుగుణంగా ఈరోజు దాన్ని కూడా రోడ్డు పోసి ఆడ కళ్యాణం జరిపించడానికి ముందు వరుసలో ఉంటానని సభాముఖంగా కోరుకుంటున్నా. నన్ను ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. వారి మా మండల కమిటీ ఇన్ఛార్జీల వైస్ ఎంపీ మాజీ ఎంపీ సహకారంతో అఖండ మెజార్టీతో వీళ్ళ సహకారంతో నన్ను విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్లో నూతనంగా ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ తెలంగాణ చైర్మన్ టి రామదాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ బ్యాంక్ సెంట్రల్ కోఆపరేటివ్ యాక్ట్ 2002 కింద కేంద్ర ప్రభుత్వం అందలి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిందని ఆయన తెలిపారు. మొదట తెలుగు రాష్ట్రాల నందు, తర్వాత దేశవ్యాప్తంగా రైతులకు, చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు, యువతకు దిశ దశ చూపించడానికి ఏర్పడింది అని ఆయన తెలిపారు. రైతు భారతాన్ని ఆవిష్కరింపజేసి తద్వారా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించాలన్నది తన ఆశయమని, తన ఆశయ సాధనకు సహకరిస్తున్నటువంటి ఉద్యోగులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రజలకు సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సొసైటీ ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే సహకార స్ఫూర్తితో, సామాజిక స్పృహతో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఏర్పాటైందని, ఈ సంస్థ తెలంగాణలో 150 బ్రాంచీలు 1100 మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రీజనల్ మేనేజర్ వి రాజు, బోర్డు డైరెక్టర్ కరుణాకర్, మాల్ బ్రాంచ్ మేనేజర్ పొలగోని సైదులు, అకౌంటెంట్ సి ప్రియాంక, పి రమేష్, హనుమంతు, అకౌంటెంట్ పి దయాకర్, క్యాషియర్ వి జంగయ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.
తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో మా ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఈ శాఖను ఏర్పాటు చేసింది. మాది కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ ప్రాంతంలో ఉంటున్న సిరి వ్యాపారులు మరియు చిన్నకారు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారాల దగ్గర 9-10 రూపాయలు వడ్డీ తెచ్చుకుంటున్నందున అటువంటి వారికి తక్కువ వడ్డీతో తక్షణమే అంటే అడిగిన వెంటనే ఇచ్చే విధంగా రుణ సౌకర్యం లభించాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ కొంతమేర మేము సక్సెస్ అయ్యాం. ఇంకా చాలా వరకు చేయవలసి ఉంది. బ్రాంచ్ ప్రారంభమే 6 నెలలైంది. ఇప్పటి వరకు ఇంచుమించు ఈ బ్రాంచ్ పరిధిలో ఒక 9 నుంచి 10 లక్షల వరకు మా వాళ్ళు రుణాలు ఇచ్చారు. కానీ ఈ ప్రాంతం సబ్సిడెంట్గా సుభిక్షంగా అనేక మందికి ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు ఈ బ్రాంచ్లో కానీ బడ్జెట్ ఉంటే ఈ ప్రాంతాన్ని మా వాళ్ళు ఊపుతారు. అది కొంత సమయం పడుతుంది. అంటే దీంట్లో కూడా రికవరీ కూడా ముఖ్యము. ఆ రికవరీని దృష్టిలో పెట్టుకొని స్టెప్ బై స్టెప్ మేము ముందుకెళ్తున్నాం. సరే, ప్రజలకు మేము తక్కువ మందికి రుణాలు ఇచ్చిండవచ్చు, కానీ ఈ ప్రాంత యువతకు మాత్రం 9-10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు సంతోషంగా ఉంది. మంచాల్ మండలం లోయపల్లి గ్రామంలో మురికి కాలువలు చెత్త చెదారంతో నిండి ఈగలు దోమలకు ఆవాసంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో ప్రధానంగా ఇప్పటి వరకు నల్ల కనెక్షన్స్ కూడా లేవు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా ఒక్కో బావి మీద సుమారు 10 నుంచి 20 కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ గ్రామంలో సర్పంచ్ బీసీ మహిళ రావడంతో ప్రస్తుతం ఎంపీటీసీ భార్యను సర్పంచ్ బరిలో దింపుతున్నారు. అయితే తాను ఎంపీటీసీగా లోయపల్లి గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహాయంతో గ్రామంలో ఎన్నో నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ రోడ్లు, గ్రంథాలయ నిర్మాణం, గ్రామ పంచాయతీ నిర్మాణం, ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, మళ్ళీ తన భార్యకు సర్పంచ్ పదవి అప్పగిస్తే గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని తెలిపారు. నాకు ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు, కృష్ణ నేను అది ఇది చెప్పేవాడిని కాదు, చేసి చూపిస్తా, డెవలప్ చూపిస్తా మీ లోయపల్లిని, ఒక 50 లక్షల వర్క్స్ మీకు ఇస్తా, అవి చేయి అని చెప్పారు. కానీ 50 లక్షలతోటి ఆగిపోకుండా 2 కోట్ల నిధులు ఇచ్చి నన్ను తలెత్తుకునేటట్లు చేశారు. అదేవిధంగా ప్రతి ఏరియాకు 1వ వార్డులో 8 లక్షలతోటి సీసీ రోడ్లు వేయించాం, 4 లక్షలతోటి అండర్ డ్రైనేజ్ ఇచ్చాం. అదేవిధంగా 2వ వార్డులో 2.5 లక్షలతోటి సీసీ రోడ్ వేయించాం. 3వ వార్డులో 3 లక్షలతోటి అండర్ డ్రైనేజ్ వేయించినాం. అదేవిధంగా 5 లక్షలతోటి ఇప్పుడు సీసీ రోడ్డు శాంక్షన్లో ఉంది. అదేవిధంగా 4వ వార్డులో అండర్ డ్రైనేజ్ వేయించడం జరిగింది. ఇప్పుడు సీసీ రోడ్డు శాంక్షన్లో ఉంది. మరొక గల్లీకి సీసీ రోడ్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా బొడ్రాయి కాడ కూడా సీసీ రోడ్ వేయించడం జరిగింది. 5వ వార్డులో అండర్ డ్రైనేజ్ చేయించడం జరిగింది. 6వ వార్డులో అండర్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సీసీ రోడ్డుకి ప్రపోజల్ పంపడం జరిగింది. 7వ వార్డులో ప్రతి ఒక్క అంటే ఈ ఇంటికి సీసీ రోడ్ ఉంది, ఈ ఇంటికి లేదన్నట్టు అద్దంలాగా మెరుస్తుంది. 7వ వార్డు మొత్తం కంప్లీట్గా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి లోయపల్లిలో 7వ వార్డులో కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా 8వ వార్డులో అండర్ డ్రైనేజ్ కంప్లీట్ చేసినాం. సీసీ రోడ్కి ఆల్రెడీ ప్రపోజల్లో పెట్టినాం. 9వ వార్డులో ఇప్పుడు 3 లక్షలతోటి సీసీ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా 2.5 లక్షలతోటి అండర్ డ్రైనేజ్ శాంక్షన్లో ఉంది, ప్రొసీడింగ్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు సీసీ రోడ్లు 8 లక్షలతోటి ప్రపోజల్లో ఉన్నాయి. 10వ వార్డుకి సంబంధించి లోయపల్లి నుంచి సలిగుట్ట తండ వరకు 62 లక్షలతోటి సీసీ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా సలిగుట్ట తాండాలో 4 లక్షల సీసీ రోడ్ వేయించడం జరిగింది. అండర్ డ్రైనేజీ మొదటి విడతగా 2.5 లక్షలతోటి అది వేయించడం జరిగింది. అదేవిధంగా 1.5 లక్షలతోటి గ్రామ పంచాయతీ జీపీ ఫండ్ తోటి చేయించడం జరిగింది. ఇక్కడికి వస్తే చింతబాయి దగ్గర 10వ వార్డులో 7.5 లక్షలతోటి ఇప్పుడు ప్రొసీడింగ్ వచ్చింది. అండర్ డ్రైనేజ్ వేయిస్తున్నాం. నీటి సమస్య ఉన్నదన్నది వాస్తవమే. కాబట్టి ఈ రానున్న 2-3 నెలల్లో ఇంటింటికి మిషన్ భగీరథ వస్తుంది కాబట్టి ఇంటికి నల్ల కలెక్షన్ వస్తుంది. ఆ కొరత కూడా మాకు ఉండకుండా మాకు కేసీఆర్ పైప్ లైన్ ఆల్రెడీ వేయిస్తున్నారు. ఆ కొరత కూడా మాకు ఉండదు. అటువంటిది ఏది లేకుండా చూసుకుంటాం. నెట్ కనెక్షన్ కూడా వచ్చింది. అదేవిధంగా నెట్ కనెక్షన్ కానీ ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం
ఈ 3.5 సంవత్సరాల కాలంలో నేను పోయిన తర్వాత ఆగకుండా ప్రతి నెలలో ప్రతి వరకు ఏదో ఒకటి నేను అడగకుండానే ఎమ్మెల్యే గారు నీ ఊరికి ఇది ఇస్తున్నా పోయి తీసుకొని చేయి అనే విధంగా నాకు ఎంకరేజ్ చేయితనిచ్చి ఇప్పటి వరకు చేయిస్తున్నాడు. నేను ఆయన సహకారం ఉంది కాబట్టే నేను ఇన్ని చేయగలిగిన. ఇప్పుడు ప్రత్యేక దృష్టి లోయపల్లి మీద పెట్టాడు. మరొకసారి నాకు మా వైఫ్కి సర్పంచ్ క్యాండిడేట్గా ఉంది కాబట్టి అవకాశం కల్పిస్తానని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సార్ది చేయుత తీసుకొని ఖచ్చితంగా 100% నేను అభివృద్ధి చేస్తానని మీకు మనవి చేస్తాను. ఎంపీటీసీ స్థానంలో మంచి పనులు చేసినందువల్లనే మీ ఊరికి మళ్ళీ సర్పంచ్ గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. నాకు ఎందుకంటే ఎంపీటీసీగా చేశాను కాబట్టే ఈరోజు ఆ అవకాశం నాకు వస్తుంది అని నేను మీకు మనవి చేస్తాను. ఇక మహేశ్వరం నియోజకవర్గం నాదార్గు గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 3వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి సామాజిక దృక్పథం అలవర్చుకోవడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని, విద్యార్థులు ఇలాంటి వార్షికోత్సవాల వల్ల ఎంతో మానసిక ఉల్లాసం పొందుతారని ఆమె అన్నారు. విద్యార్థులకు బ్యాగులు బరువు కాకూడదని, మెదడుకు మేత అధికంగా ఉండాలని, ఆ విషయంలో ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె తెలిపారు. ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి, పేరెంట్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మా మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం యాదవ్ గారికి, వేదిక ముందున్న కౌన్సిలర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఉంది. నా నియోజకవర్గంలో ఇంత మంచి క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నందుకు ముందు కొమరయ్య గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి క్యాంపస్ తీర్చిదిద్దడానికి 3 yearsలో ఇంత బాగా స్టాండర్డ్స్ లెవెల్స్ పెంచుతూ ఒక మంచి స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు దాన్ని కృషి చేసిన స్టాఫ్ని, ప్రిన్సిపల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా డెఫినెట్గా మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బాగుంటుందని మీరు ఏదైతే జాయిన్ చేస్తున్నారో మీ ఎక్స్పెక్టేషన్స్ అంతా రీచ్ అయ్యేటట్టు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వారికి అభినందిస్తూ ప్రిన్సిపల్ గారు వాళ్ళ రిపోర్ట్ చదువుతున్నప్పుడు ఇక మిర్యాలగూడ నియోజకవర్గం త్రిపురారం మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు ఆడబిడ్డలు భోగి మంటల కాంతుల మధ్య ఆడుతూ పాడుతూ వాకిళ్లలో పంచరంగుల ముగ్గులు వేస్తూ ఆనందంతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందగా 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇక సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్కు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. విభిన్న సంస్కృతులకు నెలవైన హైదరాబాద్ను విశ్వనగరంగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనువుగా ప్రతి సంవత్సరం పెరేడ్ గ్రౌండ్స్లో ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ వారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. స్టేషన్ ఘన్పూర్ తెరాస సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే రాజయ్య ప్రచారం. చిరు వ్యాపారులకు అండగా నల్గొండ జిల్లా చింతపల్లిలో ముద్రా బ్యాంకు ప్రారంభం. ఆనందంలో మండల ప్రజలు. అభివృద్ధికి ఆమడ దూరంలో లోయపల్లి గ్రామం. కనీస సౌకర్యాల కోసం ఎదురుచూపులు. తెలుగు లోగిళ్లలో మొదలైన సంక్రాంతి సంబరాలు. రంగవల్లులతో స్వాగతం పలుకుతున్న తెలుగింటి ఆడబిడ్డలు. సమస్యల తోరణంగా రోటిగడ్డ తండా. కాబోయే సర్పంచ్ పై బోలెడు ఆశలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.